గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హై స్కూల్ ప్లస్లలో స్కూల్ అసిస్టెంట్లు నియమించాలి అనే యొక్క ఆర్టికల్ అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. హై స్కూల్ ప్లస్లో ఉన్నత పాఠశాలలో జూనియర్ లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పిఆర్టీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం కృష్ణయ్య, ఏఎం గిరిప్రసాద్ డిమాండ్ చేశారు. సంఘం కార్యనిర్వహణ వర్గ సమావేశాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ప్రతి పాఠశాలకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియమించాలని, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంలను కూడాను కొనసాగించాలని అన్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు నాన్ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించాలని చెప్పడం జరిగింది. అయితే సమావేశంలో ఎమ్మెల్సీ గాది శ్రీనివాస్ నాయుడు గారు అయితే ముఖ్య అతిథిగా పాల్గొనడం కూడా జరిగింది. అయితే హై స్కూల్ ప్లస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే ఇంటర్మీడియట్ కూడా మిక్సింగ్ అయ్యి ఉంటాయి కదా స్కూల్స్లో, వాటిలో కూడా స్కూల్ అసిస్టెంట్లు నియమించాలనేసి అయితే కోరడం జరిగింది. ఈ యొక్క న్యూస్ అనేది ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. ఏపీ సెట్ ఎప్పుడు అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి సాక్షి పేపర్లో ప్రచురించడం జరిగింది. అనిశ్చితిలో అభ్యర్థులు, నోటిఫికేషన్ జారీలో తాత్సార్యం, చివరిసారిగా గతేడాది ఏప్రిల్లో నిర్వహణ. అయితే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే లెక్చరర్ పోస్టులు, అలాగే పిహెచ్డి పోస్టులకు, అలాగే పిహెచ్డిలో ప్రవేశాలకు కూడాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. చివరిసారిగా గత ప్రభుత్వం 2024 ఏప్రిల్లో ఏపీ సెట్ నిర్వహించింది. మళ్ళీ తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఏపీ సెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇంతవరకు కూడాను ఏపీ సెట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతానికైతే రిలీజ్ కాలేదు. కొత్త నోటిఫికేషన్పై కూటమి సర్కార్ ఇప్పటి వరకు కూడా నోరు మెదపట్లేదు. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025, 2026 విద్యా సంవత్సరంలో మునిపెన్నడూ లేని విధంగా తీవ్ర జాప్యం చేసిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కూటమి ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహణ విషయంలో ఇదే తీరును అవలంబిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ సాకారం చేయడంలో అభ్యర్థులకు నిరాశనైతే గురవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దయచేసి ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరు దీనికి అర్హులంటే ఏపీ సెట్‌కు పీజీ, అలాగే దానికి ఈక్వివలెంట్‌గా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, ఈ పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. ఏటా దీనికి వేలాది మంది అయితే ఈ ఎగ్జామ్స్ రాస్తుంటారు. అయితే ఏపీ సెట్‌కు పోటీ పడే అభ్యర్థులు కూడా ఎక్కువగానే ఉండడం అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా ఏపీ సెట్‌కి అయితే పోటీ పడుతున్న అభ్యర్థులైతే చాలామంది ఎక్కువ ఉంటారు. దేనికి యూజ్ అవుతుందంటే ఏపీ సెట్ అనేది జూనియర్ కాలేజెస్‌లంట, డిగ్రీ కాలేజెస్‌లంట కూడా మనకి లెక్చరర్స్‌గా వర్క్ చేయడానికి, అలాగే పీజీ నెక్స్ట్ పీహెచ్‌డీకి కూడా యూజ్ అవుతుంది. అయితే ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఏడాదికి ఒకసారి అయితే మాత్రం నిర్వహిస్తారు. పరీక్షకు దాదాపు 30,000 మంది వరకు అయితే హాజరవుతారు. యూజీసీ నెట్‌తో పాటు సీఎస్ఐ నెట్ తరహాలోనే ఇది కూడా కఠినంగా ఉంటుందని, అలాగే గత సంవత్సరం చూసుకుంటే 30,000 మంది మ్యాక్సిమం రాస్తే అందులో 2,400 మంది మాత్రమే అర్హత సాధించడం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఏపీ సెట్‌లో అర్హత సాధించే వారిని పరిశీలిస్తే అర్హత శాతం సగటున 6-7% మధ్య ఉంటుంది. అయితే ఏపీ సెట్‌లో అర్హత సాధిస్తేనే యూనివర్సిటీల్లో గానీ, అలాగే కళాశాలలో గానీ అధ్యాపక పోస్టుల నియామక పరీక్షకైతే అర్హత సాధించడం జరుగుతుందని కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ ఏడాదిలోనే మనకి ఏప్రిల్‌లో రావాల్సినటువంటి ఏపీ సెట్ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు రాలేదు. దీని గురించి అయితే చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ ప్రభుత్వం దీన్ని అర్థం చేసేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు మీరు తోడ్పడాలని అయితే కోరుకుంటూ అయితే కోరడం జరుగుతుంది అభ్యర్థుల నుంచి.